పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు సంబంధించి సీఎం ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? రాణి, ఏదైతే హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏదైతే పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని చెప్పి ఆయన ఆదేశించారు. ఏదైతే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఉన్న సీఎం అక్కడే ఉన్న డీజీపీతో కూడా మాట్లాడటం జరిగింది, హరీష్ కుమార్ గుప్తాతో. ఏదైతే చాగల్లో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు రాత్రి ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తుండగా ఈ ఘటన ఏదైతే చోటు చేసుకున్నదో దానికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటంతో దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించింది. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా దీని మీద స్పందించారు. ఏదైతే పాస్టర్ పగడాల మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని కూడా ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించినందున వివిధ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున పూర్తి స్థాయి దర్యాప్తులకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అలాగే హోంమంత్రి అనిత కూడా ఈ ఘటనపై ఆమె జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడటం జరిగింది. వెంటనే దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి కూడా హోంమంత్రి అనిత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఈ పాస్టర్ పగడాల మృతిపై సంబంధించి చోటు చేసుకున్న అనుమానాలకు సంబంధించి ఆమె జిల్లా ఎస్పీతో మాట్లాడి దీనికి సంబంధించి ఎలా జరిగింది ఏంటి అన్న వివరాలు కూడా తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ దర్యాప్తులో అన్ని కోణాలను బయటపెట్టి మొత్తం నిజాలు బయటపెట్టాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. మొత్తంగా అన్ని కోణాల్లోనూ ప్రభుత్వ యంత్రాంగం దీనికి సంబంధించి విచారణ అనేది సమగ్రంగా జరిపిస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.